150 ఇది కూడా 150 అదే 150 కవర్ తీసేయండి అట్లే దండి ఉన్నాయి फोटो फोटो कोड తీసు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి చేసుకుంటున్నాము. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఇంజనీర్ వారు. మన ఆంధ్రప్రదేశ్కు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు హైదరాబాదు మూసీ నదికి ఆనకట్ట కట్టించారనమాట. అందువల్ల హైదరాబాద్ అంతా స్వచ్ఛంగా ఉందంటే వారి డిజైన్ వల్లనే. అంటే మూసీ నది వరదల్లో హైదరాబాద్ అంతా మునిగిపోయేది. అలా కాకుండా వారు చాలా కష్టపడి డిజైన్ చేశారనమాట మూసీ ప్రాజెక్టు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రిన్సిపల్ సార్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, సీనియర్ లెక్చరర్స్, రెస్పెక్టెడ్ కొలీగ్స్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆల్మట్టి డ్యామ్ను, ఉస్బెక్ డ్యామ్ను ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఎనలేని సేవ చేసినటువంటి ఆయనకు ఘన నివాళి అనిపించడం చాలా అదృష్టంగా భావిస్తుంది. సదావకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. పడండి సార్, వేరే దేశంతా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలసిత రంగ. తవ శుభ నామే జాగే तव सुभाषिष मागे गाहे तव जय गाथा जनगण मंगल. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన భారతదేశానికి చేసిన సేవలు ఎనలేనిటివి. వడియార్ సంస్థానంలో ఆయనకు చదువుకోవడానికి మనీ లేకపోతే వారు స్పాన్సర్ చేయడం వల్ల, చదివించడం వల్ల వారు విదేశాలకు వెళ్ళి చదివి నైపుణ్యాన్ని పెంచుకున్న వ్యక్తి. ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో జన్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారు ఆ దేశానికి వలస వెళ్ళి, ఆ దేశానికి అంటే మామూలుగా మన తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడ తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఈ మన ఆంధ్రప్రదేశ్లో మనకి తిరుపతి ఘాట్ రోడ్డుకి ప్లాన్ చేసింది కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అదేవిధంగా ఆయన ట్రైన్ జర్నీలో చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ జర్నీలో యొక్క శబ్దం విని ఇందులో ఏదో ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి 2 కిలోమీటర్ల మధ్యలోనే ఆపించి ఆ ప్రమాదాన్ని ఆయన తొలగించాడు. అదేవిధంగా యుఎస్లో ఒక డిజైన్ చేయమంటే ఆ డిజైన్లో భారతదేశం వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వ్యక్తిలో వీరు మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మరి ఇంకొకసారి చెప్పారు. సో ఆ విధంగా మనకి ఒక శ్రేష్టమైన ఇంజనీర్ అని, వారి యొక్క సేవలు ఎనలేనివని ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా గుర్తించి వారికి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సీట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఇప్పుడు హైదరాబాద్లో మూసీ నదికి ప్లాన్ వేసింది కూడా వారే. ఆ విధంగా మన భారతదేశానికి సేవ చేసి ఆయనకు అద్భుతమైన అవార్డులు కూడా స్వీకరించడం జరిగింది వారు. ఆ విధంగా చేసిన సేవలు
వీరిని ఎన్నలేని సేవలు మనం మర్చిపోలేనిటివి. ఇవి యువతగా ముఖ్యంగా మీరు ఇక్కడంతా ఇంజనీర్స్ ఉన్నారు, మీరందరూ కూడా ఖచ్చితంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని, సో ఇప్పుడు మా కాలేజీలో కూడా 2 ఇంజనీరింగ్ సెక్షన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ 2 సైన్స్ ఉన్నాయి. సో వాటిలో మీరు మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ జాయిన్ చేయించేస్తే మీ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీరు చేసిన సేవలో ప్రతి ఒక్క ఇంజనీర్ను ఒక పితామహుడుగానే భావిస్తారు. వారి యొక్క ఆలోచనలు మనం పుణికిపుచ్చుకోవాలని కోరుతూ ఇప్పుడు మన మల్లికార్జున గారు మాట్లాడు. జయ 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 హే, జై హింద్. జై హింద్.